ప్రైజ్ లాట్ అండి. ఈరోజు కొంతమంది తెలుగులోకి కొన్ని బుక్స్ ట్రాన్స్లేట్ చేయాలన్నారు కదా! మీకు వర్క్ ఈజీగా ఉండడానికి నేను మీకు టెక్నాలజీ ద్వారా ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను చూడండి. ఇది బెన్ హిన్గర్ బుక్ 'ఏంజెల్స్ అండ్ డీమన్స్'. సో, ఒకవేళ ఏదో ఒక బుక్ మీరు పీడీఎఫ్ బుక్ ఉంటుంది కదా! అది తీసుకోండి. మీరు ఏదైతే ట్రాన్స్లేట్ చేయాలనుకున్నారో అది తీసుకున్న తర్వాత మీరు బుక్ అంతా కాకుండా మనం ఎడిట్ కూడా చేయాలి కదా! దాని కొరకు కొంచెం సెలెక్ట్ చేసుకోండి. ఒక చాప్టర్ వైస్ సెలెక్ట్ చేసుకోండి. ఇది చాప్టర్ 1. నేను చాప్టర్ 1 సెలెక్ట్ చేశానండి. కాపీ చేసుకున్నాను. సో, నేనేం చేస్తున్నానంటే ఇది ఏఐ టూల్ చాట్‌జీపీటీలో పేస్ట్ చేశాను అది. పేస్ట్ చేసిన తర్వాత ఇది చెప్తుంది ఏం చేయాలి నేను నీకు అని సమ్మరైజ్ చేయాలంటే, లేదు నాకు ట్రాన్స్లేట్ చేయి. ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ తెలుగు ఇన్ ఏ బిబ్లికల్ తెలుగు అని ఇస్తుంది చూడండి. తెలుగు కీప్ బైబిల్ వర్సెస్ యాజ్ తెలుగు బైబిల్. ఓకే అండి. సో, నేను ప్రాంప్ట్ అంటారు దాన్ని ఇచ్చాను. సో, ఇది ఏం చేస్తుంది ట్రాన్స్లేట్ చేయడం మొదలు పెట్టేసింది చూడండి. దేవుని అద్భుతమైన దూతలు. ఇక్కడ ఫస్ట్ ఏమైనా ఉంది హెడ్డింగ్ గాడ్స్ అమేజింగ్ ఏంజలిక్ బీయింగ్స్ అని ఉంది. ఏంజలిక్ బీయింగ్స్. ఓకే. నెక్స్ట్ దేవుని అద్భుతమైన దూతలు ఈ కాలం పాశ్చాత్య సంస్కృతిలో ఇక్కడ ఏముంది టుడే ఇన్ అవర్ వెస్ట్రన్ కల్చర్. ఓకే అండి. ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి హైలైట్ కూడా చేస్తుంది. ఇంగ్లీష్లో ఏంజల్ అనే పదం హెబ్రీ భాషలో మల్ఆక్ అనే పదం నుండి, గ్రీకు భాషలో అగెలోస్ అనే పదం నుంచి. సో, ఇది యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఈచ్ పాయింట్ ఇక్కడ చదివి ప్రతిదాన్ని మనం టైప్ చేసి అన్నీ టైప్ చేయాలంటే మనకు చాలా టైం అయిపోతుంది. సో, మనం ఏం చేస్తున్నాం అంటే సాతాను లోకము టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు. మనము దేవుడు టెక్నాలజీని మనం దేవుడి కొరకు వాడాలి. సో, ఇది మనిషి కనిపెట్టిన టెక్నాలజీ దేవుడు ఇచ్చిన జ్ఞానంతోనే కనిపెట్టారు. ఇది లోకం యూజ్ చేస్తుంది పాడు పనుల కోసం. మనము దేవుడి కొరకు దీన్ని యూజ్ చేయొచ్చు. సో, మనము ప్రతీది మనం టైప్ చేయాలని చాలా టైం పడుతుంది. సో, ఇప్పుడు ఇది కన్వర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. సో, కన్వర్ట్ చేసిన తర్వాత ఇందులో మిస్టేక్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం గమనిస్తే ఫిలిప్పు దర్శించి అతను గాజా మార్గంలోకి వెళ్ళమన్నారు. ఇక్కడ రిఫరెన్స్ ఇది ఇప్పుడు కోట్ చేయలేదు. ఇందాక కోట్ చేసింది నేను ఒకసారి టెక్స్ట్ చేసినప్పుడు. ఇక్కడైతే ఇదిగోండి హీబ్రూస్ అని ఇక్కడ కోట్ చేసింది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ కీర్తనలు. సో, మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఈ బైబిలికల్ తెలుగు వాడుక భాష బైబిల్ చెప్తుంది. సో, మనం ఎక్కడైనా లేని మనకి మిస్టేక్ కనిపిస్తుందంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, దీని అంతా చేసిన దాన్ని కాపీ చేసుకుని వర్డ్లో కానీ గూగుల్ డాక్స్ అనే సాఫ్ట్వేర్లో కానీ లేదా పేజ్ మేకర్లో కానీ పేస్ట్ చేసుకుని మనం తర్వాత ఎడిట్ చేసుకోవాలి. దీన్ని ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి అన్నీ ఎడిట్ చేసుకోవాలి. సో, మొత్తం మనం టైప్ చేసి కన్నా ఆల్రెడీ అది చేసిన దాన్ని మన లైన్ మనకి ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మనం చదివి దాన్ని ఎడిట్ చేసుకోవడం సులభం. మీకు వర్క్ ఈజీగా ఉంటుంది. దీన్నే మీరు సేమ్ హిందీలోకి చేయాలనుకున్న వాళ్ళు హిందీ వాడచ్చు. సో, ఎనీ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లోకి మీరు ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్లోకి ఇది చేసేస్తుంది. సో, ఇలా హెడ్డింగ్తో సహా వచ్చేస్తుంది. సో, ఇది కొంచెం చూసారు గార్డెనింగ్ ఏంజల్ అని చూడ 32 మిలియన్ అన్నారు. ఇక్కడ తెలుగులోకి ఏం చేసింది అనే పదాన్ని గూగుల్లో వెతికితే 32 మిలియన్లకు పైగా ఫలితాలు కనిపిస్తాయి. మీరు ఇంటర్నెట్లో దేవదూతలు అనే పదం. సో, ఇది సేమ్ ట్రాన్స్లేట్ చేసి ఇఫ్ యూ ట్రై ఏ గూగుల్ సెర్చ్ ఫర్ ఏంజల్స్ ఆన్ ద ఇంటర్నెట్ యూ విల్ ఫైండ్ అవర్ 32 మిలియన్ ఎంట్రీస్. సో, చూసారు కదా బాగానే చేస్తుంది ఇంచుమించుగా, బట్ మిస్టేక్స్ ఉంటాయి. సో, హిందీ మనకు అవసరం లేదు కానీ స్టాప్ చేస్తున్నాను. సో, మనం ఏం చేయాలంటే దీన్ని ఫైనల్గా టైం సేవ్ అవుతుంది. 50% వరకు తగ్గుతుంది. ఎవరైతే ట్రాన్స్లేట్ చేయాలని భారం కలిగి ఉన్నారో మీరు టెక్నాలజీని వాడండి, బట్ ఇది పర్ఫెక్ట్గా చేయదు. మీ స్పిరిట్ వాడి హోలీ స్పిరిట్ లీడింగ్లో ఏ పదాలు ఇక్కడ ఉండాలో దాన్ని ఎడిటింగ్ చేసి మిస్టేక్స్ ఏమున్నాయి బైబిల్ మిస్టేక్స్ ఏమున్నాయి అన్నీ ఎడిట్ చేసి ఫైనల్గా ఇవ్వచ్చు. సో, మనము చేస్తే నెలలు పట్టే వరకు మీరు ఈ టెక్నాలజీని వాడుకొని మీరు కొన్ని రోజుల్లో చేయొచ్చు. సో, ఇక్కడ మీరు పని చేయాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ అది కరెక్ట్గా చేసేసింది కదా అని మనం పోస్ట్ ఇచ్చేయడానికి లేదు. సో, మన వంతుగా మీరు ఆ చదివినప్పుడు ఈ పదాలకి ఏదైతే తెలుగులో ఉంటే బాగుంటుందో అది ఇక్కడ లేదంటే మీరు ఎడిట్ చేసుకుని దాని తర్వాత పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి
మీరు దాన్ని రిలీజ్ చేయొచ్చు. ఓకేనండి. సో మీ వర్క్ ఫ్లో ఈజీ అవ్వడానికి నేను ఈ విషయం చెప్పాను. ఒకవేళ ఎవరికైనా నచ్చితే వాడండి, నచ్చకపోతే వాడొద్దు. మీకు మీరు టైప్ చేసుకోండి. అది ప్యూర్లీ యువర్ చాయిస్. బట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే టెక్నాలజీ ఉంది. లోకం టెక్నాలజీని పాపాల కొరకు వాడుతుంది. మనం దేవుడి కొరకు వాడాలి. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన దాన్ని చేయండి. సో ఇదేం చేస్తుందంటే మనం ఇప్పుడు ఈ కొత్త బుక్ రాయట్లేదు. యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషనే కదా, తెలుగులోకి ఇంగ్లీష్లో తెలుగులోకి తర్జుమా అంతే. సో దానికి ఉన్న నాలెడ్జ్ బట్టి అది తెలుగులోకి రాసి వస్తుంది. కానీ మనకి బిబ్లికల్ తెలుగు లేని చోట్లల్లా మనమే ఎడిట్ చేయాలి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఓకే అండి. వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.